హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో నేను హౌ టు బికమ్ అన్ ఎథికల్ హ్యాకర్, అసలు ఎథికల్ హ్యాకర్ ఎలా అవ్వాలి, ఎథికల్ హ్యాకింగ్ ప్రాక్టీస్ చేయడానికి కంప్యూటర్ రిక్వైర్మెంట్స్, ఎథికల్ హ్యాకర్ అవ్వడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమైనా అవసరమవుతాయి అనే దాని గురించి, సర్టిఫికేషన్స్ ఏం చేయాలి అండ్ ఎలాంటి స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ హౌ టు బికమ్ అన్ ఎథికల్ హ్యాకర్. ఎథికల్ హ్యాకర్ ఎలా అవ్వాలి? ఎథికల్ హ్యాకర్ అవ్వాలి అంటే మీకు ముందుగా కావాల్సింది ఇంటర్నెట్. తర్వాత ఆ ఇంటర్నెట్ నుంచి మీకు కావాల్సిన ఏదైనా ఒక క్వశ్చన్ లైక్ హౌ టు బికమ్ అన్ ఎథికల్ హ్యాకర్, అలాంటి దానికి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి, అది క్వశ్చన్ ఎలా చేయాలి అనేది గూగుల్లో మీకు తెలియాలి. క్వశ్చన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు బికమ్ అన్ ఎథికల్ హ్యాకర్, సో దానికి రిజల్ట్స్ అనేవి చాలా వస్తాయి. ఆ వచ్చిన రిజల్ట్స్లో ఆ సైట్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ కంటెంట్ని అర్థం చేసుకునే స్కిల్ కావాలన్నమాట. తర్వాత కంప్యూటర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం 8 GB ర్యామ్ ఉండాలి, 250 GB హార్డ్ డిస్క్ స్పేస్ అనేది ఖాళీ ఉండాలన్నమాట. ఏమైనా అప్లికేషన్స్ అవి ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి. తర్వాత వర్చువలైజేషన్ అనేది సపోర్ట్ చేయాలి, ఆ సిస్టమ్ అనేది వర్చువలైజేషన్ సపోర్ట్ చేయాలి, ల్యాబ్ క్రియేట్ చేసుకోవడం అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మినిమం ఇంటెల్ i3 ఉండాలి. తర్వాత ఎథికల్ హ్యాకర్ అవ్వడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు, బీటెక్ ఆర్ నార్మల్ డిగ్రీ అయి ఉండొచ్చు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు మీ సబ్జెక్ట్స్లో, లేకపోయినా పర్వాలేదు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలా అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటే ఓకే, లేదు అంటే నేర్చుకుంటే పైథాన్ నేర్చుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న అన్ని జాబ్స్కి ప్రోగ్రామింగ్ అనేది అవసరం లేదు. ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ అనేది కొన్ని జాబ్స్కి మాత్రమే అవసరం అవుతుంది అనమాట. అండ్ దెన్ సర్టిఫికేషన్స్ ఏం చేయాలి? సర్టిఫికేషన్స్ ఏం చేయాలి అంటే ఇనీషియల్ స్టేజ్లో మీరు ఏ సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు స్కిల్ మంచిగా ఉంటే. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత కానీ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ దీనికి సిహెచ్ సర్టిఫికేషన్ అనేది చేస్తే బెటర్ అనమాట. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్కి సంబంధించిన సర్టిఫికేషన్. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బెటర్. మీకు ఆల్రెడీ మీ ప్రీవియస్గా మీరు డిగ్రీ కానీ ఏదైనా చేసిన దాంట్లో సబ్జెక్ట్ మీకు నెట్వర్కింగ్ సబ్జెక్ట్ ఉంటే ఓకే, లేదు అంటే మీరు అలాంగ్ విత్ యువర్ ఎథికల్ హ్యాకింగ్ ఏదైనా కోర్స్లో జాయిన్ అయ్యి దాంతోపాటు నెట్వర్కింగ్ కూడా నేర్చుకుంటే బెటర్ అనమాట, మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. జనరల్గా సిహెచ్ సర్టిఫికేషన్ అనేది బేసిక్ సర్టిఫికేషన్ అనమాట. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వాట్ ఈస్ వాట్ అనేది బేసిక్ బిగినర్ లెవెల్లో నుంచి ఉంటుంది సిహెచ్ సర్టిఫికేషన్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఈసీ కౌన్సిల్. ఈసీ కౌన్సిల్ సర్టిఫికేట్ ఉంటుంది. easycouncil.org వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ప్రోగ్రామ్స్, ఇక్కడ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని ఉంది కదా, ఇది బేసిక్ సర్టిఫికేషన్ అనమాట. నెక్స్ట్ సిహెచ్ మాస్టర్ ప్రాక్టికల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. ఇందులో ఏ సర్టిఫికేషన్స్ చేయాలన్నా కూడా ఫస్ట్ సర్టిఫికేషన్ సిహెచ్ సర్టిఫికేషన్. సో సైబర్ సెక్యూరిటీ గురించి మనకి అర్థమవుతుంది అనమాట. సిహెచ్ సర్టిఫికేషన్ కంప్లీట్ అయ్యేసరికి అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటనేది మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో ఇది బేసిక్ సర్టిఫికేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు సర్టిఫికేషన్ కానీ చేయాలి అనుకుంటే ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ సిఎస్ సర్టిఫికేషన్. మీరు ఏదైనా చేయొచ్చు, బట్ సిఎస్ సర్టిఫికేషన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది కాబట్టి సిఎస్ సర్టిఫికేషన్ చేసుకుంటే బెటర్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఓన్లీ సిహెచ్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సర్టిఫికేషన్స్ కావాలి అనుకుంటే చేయొచ్చు, లేదు అంటే సర్టిఫికేషన్ ఆపేయచ్చు అనమాట. సో మీ ఇష్టం, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.